దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 34వ వచన భాగాన్ని చదువుకుందామండి. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పెను. సాతాను మనుషులను ఏ విధముగా అతని వైపుకు త్రిప్పుకుంటుందో, మనుషుని యొక్క హృదయాలను మారుస్తుందో ఇక్కడ ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. దుష్టత్వం వైపుకు ఏ విధంగా మనుషులను నడుపుతుందో, త్రిప్పుకుంటుందో అనేటువంటి సత్యాలను ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే విశ్వాసులమైనటువంటి మనము చెడు సహవాసాలకు పోకుండా, చెడు ఆలోచనలు మన అంతరంగంలో కలగనివ్వకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటామని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.